పల్లీలు వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనము ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా పల్లీలు వేగిన తర్వాత ఈ 3 ఐటమ్స్ని పల్లీలో వేసేసి కొంచెం వేగుతాము. కొంచెం వేయించిన తర్వాత కొంచెం ఆరనిచ్చి మిక్సీ పడదాం. మిక్సీ పడితే చట్నీ రెడీ. దానికి తిరమాత వేయాలి. దాట్స్ ఇట్. ఇది మేము దిబ్బ రొట్టె కోసం చేసుకోబోతున్న చట్నీ. స్టే ట్యూన్డ్. సో పల్లీలు వేగాయి. నల్లగవుతుంది. అది వచ్చేసి పప్పు మాత్రం నల్లగవుతుంది. టమాటాలు వేసుకుంటాం. టమాటా కూడా వేసిస్తాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మొదలుపెడతాము. సో ఇది మగ్గడానికి సాల్ట్ వేస్తున్నాము. పచ్చిమిరపకాయలు మగ్గానికి సరిపోతుంది. 10 వేసుకోవచ్చు. సో మూత పెట్టేద్దాము.